ఎవ్రీవన్ అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో అరటికాయతో ఒక చక్కటి రెసిపీ చూపిస్తానని చెప్పాను కదండి. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. మరి రెసిపీ చూడటానికి ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ లో మెయిన్ గా మనకు కావాల్సింది కూర అరటికాయ, అంటే పచ్చి అరటికాయ అంటాం కదా అది. సో ఇక్కడ నేను 2 కూర అరటికాయలు తీసుకున్నానండి. వాటిని ప్రెషర్ కుక్కర్ లోకి వేసి తగిన వాటర్ అనేవి పోసి 2 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్ లో బాయిలింగ్ అనేది చేసుకున్నాను. సో వన్స్ బాయిల్ అయిపోయిన తర్వాత వీటి పైన ఉన్న తోలు అనేది రిమూవ్ చేసి నైఫ్ యూజ్ చేసి 2 ఎడ్జెస్ కూడా కట్ చేశానండి. ఇప్పుడు పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, సో దాని హెల్ప్ తో ఈ బనానాస్ రెండింటిని కూడా బాగా మెత్తగా మెదుపుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర పొటాటో మ్యాషర్ అవైలబిలిటీలో లేకపోతే ఫోర్క్ కానీ లేదా పప్పు గుత్తి ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి హెల్ప్ తో కూడా మీరు మెత్తగా మెదుపుకోవచ్చు. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ చేసుకోండి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ ని వేసి పసుపు ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఈ పోపు మొత్తాన్ని కేవలం లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. నేను ఈ రెసిపీ ప్రిపరేషన్ లో వెల్లుల్లి యూజ్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. సో ఒక రెమ్మ కరివేపాకును వేసుకుని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకున్న వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కేవలం లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, లైట్ గా మగ్గితే సరిపోతుంది. ఈ ఆనియన్స్ మగ్గేలోపు మీన్ వైల్ మనం స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1.5 టేబుల్ స్పూన్స్ ధనియాలు, మీరు తినే ఘాటుకు తగినట్టుగా ఎండుమిర్చి క్వాంటిటీ అనేది తీసుకోండి. ఇక్కడ నేను బాగా కారంగా ఎండుమిర్చి ఒక 7-8 తీసుకున్నాను. సో ఈ స్పైసీనెస్ అనేది మీరు తినేదానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ లో మనం చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేయం. సో మీరు కావాలనుకున్న ఘాటు మొత్తం కూడా రెడ్ చిల్లీస్ నుంచే బ్యాలెన్స్ చేసుకోండి, డ్రై రెడ్ చిల్లీస్ నుంచి. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా కేవలం డ్రై రోస్ట్ అనేది లో ఫ్లేమ్ లో చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసి నువ్వులు జస్ట్ చిటపటమనే స్టేజ్ వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు అనేవి వేసుకోండి. పచ్చి కొబ్బరి నుంచి లైట్ గా మాయిశ్చర్ కంటెంట్ పోయే వరకు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి అవి కంప్లీట్ గా నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోండి. మీన్ వైల్ మనకి ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఇందాక మెదుపు పెట్టుకున్నటువంటి బనానా ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని వేసేసేయండి. గెరిట్ హెల్ప్ పెట్టి ఏమన్నా పెద్ద పెద్దగా లంప్స్ లాంటివి ఏమన్నా ఏర్పడితే వాటిని మొత్తాన్ని మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకుని మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ ని లోలోనే ఉంచుకుని 5 to 6 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. సో మనకి బనానా అనేది ఆల్రెడీ బాయిలింగ్ అయిపోయింది కాబట్టి ఇది ఫ్రై అవడానికి ఎక్కువ టైం అనేది పట్టదు. సో ఇది ఫ్రై అవుతుండగా మీన్ వైల్ మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చేసి ఉంటాయి. సో ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. సో మనకి పౌడర్ అనేది బాగా ఫైన్ గా అవ్వాల్సిన అవసరం లేదు, కొబ్బరి వేసాం కాబట్టి. సో సెమీ కోర్స్ పౌడర్ లాగానే వస్తుంది, ఇట్స్ ఓకే. సో మధ్య మధ్యలో ఈ అరటికాయ మిశ్రమం అనేది కలుపుకుంటూ ఉండండి. మీరు నాన్ స్టిక్ పాన్ యూజ్ చేసినప్పటికీ కూడా అరటికాయలో కొంచెం జిగురు ఉండటం వల్ల అది త్వరగా అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. సో 5 to 6 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అనేది వేసి బాగా కలుపుకోండి. మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉంచుకుని కుక్ చేసుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ రెసిపీని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ సింపుల్, క్విక్, టేస్టీ అండ్ ఈజీ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ రెసిపీ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మర్చిపోకుండా షేర్ చేయండి. అలాగే అరటికాయతో పోస్ట్ చేసిన మరికొన్ని రెసిపీస్ మన ఛానల్లోవి నేను పైన ఐకార్డ్స్ లోను చివరి ఎండ్ స్క్రీన్ లో షేర్ చేస్తాను. కుదిరితే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.